రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే గ్రూప్ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆమరణ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ యువత గత 10 ఏళ్లు ఉద్యోగాల కోసం కొట్లాడింది వాయిదాలు వేయడానికేనా అంటూ ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే తీవ్ర నష్టం జరుగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విద్యపై విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా క్యాలెండర్. ఈ సందర్భంగా నిరుద్యోగులు, విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడిన రేవంత్, ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లు మాత్రమేనని చెప్పారు. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రస్తుతం కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ప్రజెంట్ సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీగా ఉందని, ఆ తర్వాతే అభివృద్ధి గురించి వివరించారు. అలాగే గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్ 2024 లోగోను విడుదల చేసిన ముఖ్యమంత్రి, త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నామని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. పుస్తకాల్లో చదువులకు, బయట మార్కెట్లో సమాజానికి ఏమాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకాడమిక్ సిలబస్లు ఉన్నాయన్నారు. ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పట్టాలు తీసుకుంటున్నారే తప్ప వారిలో పనితనం ఉండట్లేదన్నారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీ పడేలా టెక్నికల్ కోర్సులు సిలబస్ మారాలని సూచించారు. ప్రభుత్వానికి భేషజాలు లేవు, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటాం. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఉంటుంది. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు. అదే మా ప్రభుత్వ విధానం అని చెప్పారు. నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా ఉండకూడదన్నారు. జేఎన్టీయూ నుంచి ఏటా 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ అవుట్ అవుతున్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్ చెల్లిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్లో నాడు ఐడిపిఎల్ను ఇందిరా గాంధీ పెట్టడం వల్లే నేడు ఫార్మారంగం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 2030 నాటికల్లో ఐటీ రంగంలో కర్ణాటకని అధిగమిస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నాం. మంచి సలహాలు ఇస్తే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్యావేత్తలను కోరారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.